మహాశివ పురాణం రుద్ర సంహిత యుద్ధఖండం. ఇంద్రుని వజ్రాయుధంచే నరుకబడి రెండు ముక్కలై సముద్రంలో పడిన అంజన పర్వతంలా అతని తల, మొండెము రెండు కూడా రథంమీద నుండి పెద్ద శబ్దం చేస్తూ భూమిమీద పడ్డాయి. అతని రక్తంచే భూమి అంతా వికృతమైంది. రుద్రుని నియోగం చేత రక్తమాంసాదులు సర్వము మహారోరవ నరకానికి చేర్చబడి రక్తకుండం అయింది. అతని నుండి ఉద్భవించిన దివ్య తేజస్సు పరమేశ్వరునిలో లీనమైంది. దేవ, గంధర్వ, సిద్ధ, సాధ్యులు కల్పవృక్ష ప్రసునాలను కుసుమవృష్టి కురిపించారు. దేవర్షి, సిద్ధ, మునిగణాలు నమక చమకాలతో రుద్రసూక్తపారాయణను ఉచ్చైస్వరంతో గానం చేశారు. కిన్నరాంగనలు సుస్వరంగా మధుర గీతాలను పాడుతూ బృంద నాట్యం చేశారు. దిక్కులన్నీ ప్రసన్నమూ అయ్యాయి. వాయువు సుఖస్పర్శను చేకూర్చింది. తుహినకరుడు 16 కళలతో ప్రకాశించగా అమరాంగనలు ప్రేమ విహ్వలులయ్యారు. వెలుగు తేడు వెరపు తీరివేయి కిరణాలతో విరాజిల్లాడు. అగ్నులు ప్రదక్షిణ మార్గంలో జ్వలించాయి. అధ్వర క్రియలు ప్రారంభం కాగా ఆజాహుతులు హోమధూమంతో ఆకాశం పరిమళించింది. త్రిలోకాలు స్వస్థతను పొందాయి. అంతటి మహాకార్యాన్ని నిర్వహించి నందుకు బ్రహ్మది దేవతలందరూ శంకరుని ఇలా స్తుతించారు. శ్లోకం దేవదేవ మహాదేవ శరణాగత వత్సల సాధుసౌఖ్యప్రదస్త్వం హి సర్వదా భక్తదుంహకః త్వం మహాద్భుత సల్లిలో భక్తిగమ్యో దురాసదః దురారాధ్యో సతాం నాథ ప్రసన్న సర్వదా భవ వేదోపి మహిమానంతే న జానాతి హితత్వతః యథామతి మహాత్మాన సర్వే గాయంతి సద్యసః మహాత్మ్యమతి గూజంతే సహస్రవదనాదయః సదా గాయంతి సుప్రీత్యా పునంతి స్వగరం హితే కృపయా తవ దేవేశ బ్రహ్మజ్ఞాని భవజ్ఞనః భక్తిగమ్య సదా త్వం వా ఇతి వేదా బ్రువంతి హి త్వం వై దీనదయాలుశ్చ సర్వత్ర వ్యాపకः సదా ఆవిర్భవసి సద్భక్త్యా నిర్వికారస్సతాం గత్యః భక్త్యావతే మహేశాన బహవ సిద్ధిమాగతాన్ః ఇహ సర్వసుఖం భుక్త్వా దుంహకితా నిర్వికారతః. తాత్పర్యం: ఓ దేవదేవా, మహాదేవా, శరణు జొచ్చువారిని ప్రేమతో రక్షించువాడా, నీవు సర్వకాలములయందు సాధుపురుషులకు సౌఖ్యముల నొసంగెదవు మరియు భక్తుల దుంహకములను పోగొట్టెదవు. గొప్ప అద్భుతమైన పవిత్రలీలలు గల నీవు భక్తిచే పొందదగుదువు. దుష్టులకు నిన్ను ఆరాధించుటగాని పొందుటగాని సంభవము కాదు. ఓ నాథ, నీవు సర్వకాలములలో ప్రసన్నుడవు కమ్ము. వేదము కూడా నీ మహిమను యథాతథముగా నెరుంగదు. మహాత్ములందరూ తమ బుద్ధికి అందినంతవరకు నీ పవిత్రకీర్తిని గానము చేయుచున్నారు. ఇంద్రాదులు అతి రహస్యమగు నీ మహిమను సర్వకాలములలో మిక్కిలి ప్రీతితో గానము చేసి తమ వాక్కును పవిత్రము చేసుకొనుచున్నారు. ఓ దేవదేవా, నీ దయచే మూర్ఖుడు బ్రహ్మజ్ఞాని అగును. నీవు సర్వదా భక్తిచే పొందదగుదువని వేదములు చెప్పుచున్నవి. వికారములులేని వాడవు, సత్పురుషులకు శరణ్యుడవు, దీనుల పాలిటి రక్షకుడవు, సర్వవ్యాపకుడవగు నీవు సర్వదా మంచి భక్తిచే సాక్షాత్కరించెదవు. ఓ మహేశ్వరా, అనేకులు నీ భక్తిచేతనే సిద్ధిని పొందినారు. వారు ఇహలోకములో సర్వసుఖములను అనుభవించినప్పుడు మరియు దుంహకమును పొందినప్పుడు వికారమును పొందలేదు. శ్లోకం పురా యదుపతిర్భక్తో దాసార్హ సిద్ధిమాగత కళావతీ చ తత్పత్ని భక్త్యావ పరమాం ప్రభో తథా మిత్రసహో రాజా మదయంతి చ తత్రియా భక్త్యావ తవ దేవేశ కైవల్యం పరమం యయో సోమిని నామ తనయా కేకేయా గ్రభువస్తథా తవ భక్త్యా సుఖం ప్రాప పరం సద్యోగిదుర్లభం విమర్శనో నృపవర సప్త జన్మానధి ప్రభో భుక్త్వా భోగాంశ్చ వివిధాం స్వద్భక్త్యా ప్రాప సద్గతిం చంద్రసేనో నృపవరస్త్వద్భక్త్యా సర్వభోగభుక్ దుంహక ముక్తసుఖం ప్రాప పరమత్ర పరత్రచ గోపీపుత్రశ్రీకరస్తే భక్త్యా భుక్త్వేహ సద్గతిం పరం సుఖం మహావీరశిష్యః ప్రాప పరత్రవాయ్ త్వం సత్యరథ భూజానేర్ధుకహర్త గతిప్రదః ధర్మగుప్తం రాజపుత్రమతాశీ సుఖినం త్విహ. తాత్పర్యం: ఓ ప్రభూ, పూర్వము యందువంశమునకు ప్రభువు భక్తుడు అగు దాసార్హుడు మరియు అతని భార్యగు కళావతి భక్తిచేతనే పరమసిద్ధి మోక్షము ని పొందియున్నారు. ఓ దేవదేవా, అదేవిధముగా మిత్రసహ మహారాజు మరియు అతని ప్రియురాలగు మదయంతి నీయందలి భక్తిచేతనే పరమకేవల్య మోక్ష మును పొందినారు. కేకే మహారాజు యొక్క అన్నగారి కుమార్తె యగు సౌమిని అదే విధముగా నీ యందలి భక్తిచే మహాయోగులకేనను లభించని పరమసుఖము మోక్షము ను పొందెను. ఓ ప్రభూ, విమర్శన మహారాజు నీ భక్తిచే 7 జన్మల వరకు అనేక భోగములనను భవించి ఉత్తమగతి మోక్షము ని పొందెను. చంద్రసేన మహారాజు నీ భక్తిచే దుంహకము నుండి విముక్తుడై ఇహలోకములో భోగముల నన్నింటినీ అనుభవించి దేహత్యాగానంతరము పరస్ఖమును పొందెను. గొల్లయువతి పుత్రుడు మహావీరుని శిష్యుడు అగు శ్రీకరుడు నీ భక్తిచే ఇహలోకములో గొప్ప సుఖముననుభవించి పరలోకములో సద్గతిని పొందెను.
నీవు సత్యరథ మహారాజు యొక్క దున్హకమును పోగొట్టి సద్గతినొసంగితివి. నీవు రాజకుమారుడగు ధర్మగుప్తునకు ఇహలోకములో సుఖముల నొసంగ సంసార సముద్రమును దాటించితివి. శ్లోకం తథా శుచివ్రతం విప్రమదరిద్రం మహాప్రభో త్వద్భక్తవర్తినం మాత్రాజ్దానినం కృపయా కరోంహ. చిత్రవర్మా నృపవరస్త్వద్భక్త్యా ప్రాప సద్గతిం. ఇహలోకే సదా భుక్త్వా భోగానమరదుర్లఖాన్. చంద్రాంగదో రాజపుత్ర సీమంతిన్యా స్త్రియా సహ విహాయ సకల దుంహకం సుఖీ ప్రాప మహాగతిం. ద్విజో మందరనామాపి వేశ్యాగామి ఖలో ధమః. త్వద్భక్తశివ సంపూజ్య తయా సహ గతిం గతః. భద్రాయుస్తే నృపసుత సుఖమాప గతవ్యతః. త్వద్భక్తకృపయా మాత్రా గతించ పరమాం ప్రభో. సర్వస్త్రీభోగ నిరతో దుర్జనస్తవ సేవయా. విముక్తో భూదపి సదా భక్ష్యభోజీ మహేశ్వర. సంబరస్సంకరే భక్తశ్చితా భస్మధరస్సదా. నియమాద్భస్మనస్సంభో స్వస్తియా తేపురం గతః. తాత్పర్యం ఓ మహాప్రభూ, నీ భక్తియందు స్థిరముగానున్న శుచివ్రతుడను బ్రాహ్మణునకు అతని తల్లితో సహాదయతో జ్ఞానమునిచ్చి అతని దారిదిరర్యమును తొలగించితివి. చిత్రవర్మ మహారాజు నీయందలి భక్తిచే ఇహలోకములో సర్వదా దేవతలకు కూడా లభింప సఖ్యముకాని భోగములననుభవించి సద్గతి పొందెను. చంద్రాంగదుడనే రాజకుమారుడు తన భార్యగు సీమంతినితో గూడి సకల దుంహకముల నుండి విముక్తుడై సుఖములను ఉత్తమ గతిని పొందెను. ఓ శివ, వేశ్యతో తిరుగువాడు దుష్టుడు అధముడు అగుమందరుడనే బ్రాహ్మణుడు కూడా నీ భక్తుడై నిన్ను చక్కగా పూజించి ఆమెతో సహా సద్గతిని పొందినాడు. భద్రాయుడనే రాజకుమారుడు నీ భక్తుని దయచే మరియు నీ దయచే దుఃఖవినిర్ముక్తుడై తల్లితో గూడి సుఖములను పొంది పరమపదమును చేరినాడు. హే ప్రభూ మహేశ్వరా, స్త్రీలందరితో భోగమునందాసక్తి గలవాడు, సర్వదా తినకూడని పదార్థములను తినువాడు నగుదుష్టుడు కూడా నిన్ను సేవించి మోక్షమును పొందును. ఓ శంభూ, శంకర భక్తుడు సర్వదా విభూతిని దాల్చువాడు నగు సంబరుడు విభూతి ధారణ నియమము వలన తన భార్యతో గూడి నీ పురమును చేరినాడు. శ్లోకం భద్రసేనస్య తనయస్తథా మంత్రిసుతః ప్రభో. సుధర్మ శుభకర్మానా సదా రుద్రాక్షధారినే. త్వత్కృపాతశ్చతో ముక్తావాస్తాం భుక్త్వేహ సత్సుఖం. పూర్వజన్మని యోకీసకుక్కుటో రుద్రభూషణ. పింగళాచ మహానందా వేసియే ద్వే తవ భక్తితః. సద్గతిం ప్రాపతుర్నాథ భక్తోద్ధార పరాయణ. శారదా విప్ర తనయా బాలవైధ్యవ్యమాగత. తవ భక్తేన్హ ప్రభావాత్తు పుత్ర సౌభాగ్యవతయభూత్. బిందుగో ద్విజమాత్రో హి వేశ్యా భోగీ చ తత్రియా. వంచుకా త్వద్యశ్రుత్వా పరమాం గతిమాయో. ఇత్యాది బహవ సిద్ధిం గతాజీవాస్తవ ప్రభో. భక్తిభావాన్మహేశాన దీనబంధో కృపాలయ. త్వం పరః ప్రకృతేర్బహ్మ పురుషాత్పరమేశ్వర. నిర్గుణస్త్రీ గుణాధారో బ్రహ్మవిష్ణు హరాత్మకః. నానాకర్మకరో నిత్యం నిర్వికారో ఖిలేశ్వరః. వయం బ్రహ్మాదయः సర్వే తవ దాసా మహేశ్వర. ప్రసన్నో భవ దేవేశ రక్షాస్మాన్ సర్వదా శివ. త్వత్ప్రజాశ్చ వయం నాథ సదా త్వచ్చరణం గతాన్హ. తాత్పర్యం ఓ ప్రభూ, భద్రసేనుని కుమారుడగు సుధర్ముడు మరియు మంత్రిపుత్రుడగు శుభకర్ముడు సర్వదా రుద్రాక్షలను ధరించి నీ అనుగ్రహము వలన ఇహలోకములో ఉచితమగు సుఖముననుభవించి ముక్తిని పొందిరి. పూర్వజన్మలో కోడి అయిన వారిద్దరూ రుద్రునకు అలంకాములైరి. ఓ నాథ, భక్తుల ఉద్దారమే ప్రముఖ కార్యముగా గలవాడా. పింగళ, మహానంద అను ఇద్దరు వేశ్యలు నీ భక్తి వలన సద్గతిని పొందిరి. బ్రాహ్మణుని కుమార్తెయగు శారద బాల్యములో భర్తృవియోగమును పొంది నీ భక్తి యొక్క ప్రభావము వలన పుత్రప్రాప్తి అనే సౌభాగ్యమును పొందెను. నామమాత్ర బ్రాహ్మణుడు వేశ్యాలంపటుడునగు బిందుగుడు మరియు వాని ప్రియురాలగు వంచుక నీ కీర్తిని విని పరమగతిని పొందిరి. ఓ ప్రభూ, మహేశ్వరా, దీనబంధూ, కృపాసముద్రా, ఈ తీరున అనేక జీవులు నీయందు భక్తిభావము కలుగుట వలన సిద్ధిని పొందిరి. ఓ పరమేశ్వరా, నీవు ప్రకృతి పురుషాతీతమగు నిర్గుణ బ్రహ్మవు. నీవు త్రిగుణములను స్వీకరించి బ్రహ్మ విష్ణు రుద్రులను రూపములను దాల్చినావు. మహేశ్వరా, నీవు వివిధ కర్మలను ఆచరిస్తున్నను నిర్వికారుడవు. బ్రహ్మాదులమైన మేమందరము సర్వేశ్వరుడైన నీకు దాసులము. దేవదేవా, ప్రసన్నుడవై మమ్ము ఎల్లవేళలా రక్షించు. శివ, నీ సంతానమైన మేము నిన్ను శరణు పొందియున్నాము. ఇలా ప్రస్తుతించిన అమరులను చూచి ప్రసన్నుడైన పరమేశ్వరుడు వారికి వరాలిచ్చి అంతర్హితుడయ్యాడు. తక్కిన వారంతా యథాస్థానాలకు చేరుకున్నారు. శివభక్తులు పరమపుణ్యదంపతులు అయిన జలంధర, బృందాదేవుల గాథను, ఈ దేవతల స్తుతిని ఎవరు పైస్తారో లేదా వింటారో వారికి పాపాలు నశించి ఇహపరాలలో శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని శంకరుడు వరమిచ్చాడు. తర్వాత ఆ మరునాడు దేవతలు శంభుని దర్శించి తలలు వంచి మిన్నకుండిపోయారు. వారిని చూచి రుద్రుడిలా అన్నాడు, ఓ దేవతలారా, జలంధరుడు నా అంశ నుండి జన్మించినవాడే, అయినా మీ అభ్యుదయం కొరకు పరిమార్చాను. ఇంకా మీకు సుఖం కలుగలేదా? మీ మనోగతాన్ని చెప్పండి.
తప్పక నెరవేరుస్తాను. దానికి సమాధానంగా గీర్వాణులిలా అన్నారు. గంగాధరా, నువ్వు నిస్సందేహంగా దేవతలకు మహోపకారం చేశావు. ఇప్పుడు మరొక మనోవికలత్వం వచ్చి పడింది. ఓ ప్రభూ! దేవకార్యార్థం విష్ణువు బృందాదేవిని మోహింపచేయగా ఆమె అగ్నిప్రవేశం చేసిన సంగతి దేవరకు తెలుసు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. విద్యేశ్వర సంహిత, రుద్ర సంహితలోని సృష్టి ఖండం, సతీ ఖండం, పార్వతీ ఖండం పీడీఎఫ్ ఫైల్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.